మహర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు టి శ్రీరామచంద్రమూర్తి. నేను ఇక్కడ ఒక హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. విపరీతమైన రకరకాల సమస్యలతో బాధపడుతూ వాటి పరిష్కారం కోసము భగవంతుడిని వెతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్న సమయంలో ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ షిరిడి సాయి బాబే పరమ గురువు అనుకొని ఆయన సమాధులు దర్శిస్తూ, ఆయన ఎక్కడెక్కడ గుళ్ళు, తర్వాత ఆయన రూపంలో ఉన్న దత్తావతారాలను దర్శిస్తూ ఎన్ని చూస్తున్నా కూడా లోపల శాంతి లేదు. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని అవధూతులు దర్శించినా, ఎంతమంది మహాత్ములు సమాధులకు వెళ్ళినా ఇంకా లోపల శాంతి లేదు, క్లారిటీ లేదు. మరి అటువంటి సమయంలో నాకు ఒక మిత్రుడు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవమని చెప్పాడు. నేను ఆ పుస్తకాన్ని 14 సార్లు చదవడం జరిగింది. ఒక యోగి ఆత్మకథ బై పరమహంస యోగానంద. తర్వాత ఆ యోగానంద గారి పుస్తకం చదివినప్పుడు ఏమైందంటే, నేను 4th టైం చదివి మా ఇంటి పంచలో అలా కూర్చొని ఉన్నాను. కానీ అనుకోకుండా నేను కాసేపు అయితే పండుకొని ఉన్నా, నాకు తెలియకుండానే పండుకొని ఉన్నా. నా శరీరం మచ్చు మీద తేలాడుతూ ఉంది. 45 మినిట్స్ నా శరీరం పైనుంచి నా సోలు నా శరీరాన్ని చూడటం జరిగింది. చివరి 5 మినిట్స్లో పరమహంస యోగానంద గారు, విక్తేశ్వగిరి, లాహిరి మహాశైలు, మహావతార్ బాబాజీ వీళ్ళ నలుగురు నా చుట్టూ అలా 5 మినిట్స్ రౌండ్ అయిపోయారు. చాలా ఆశ్చర్యం వేసింది ఆ ఎక్స్పీరియన్స్. అసలు నిజంగా ఇలాంటివి జరుగుతాయా? శరీరం నుంచి బయటకు వస్తామా? నాకు అలా కంటిన్యూగా ఒక 6-7 ఇయర్స్ నేను ప్రతిరోజు శరీరం నుంచి బయటకు వచ్చేవాడిని. కొన్ని సంవత్సరాలు జరిగింది నాకు అటువంటి అనుభవాలు. తర్వాత అసలు వీటి గురించి ఎవరు క్లారిటీగా చెప్తారు, ఇటువంటి అసలు విషయాలు ఏంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని తప్పంతో ఎందుకో మనసులో టీవీ పెట్టాను. టీవీ పెడితే బ్రహ్మర్షి పత్రిజీ గారు, నాకు పత్రిజీ గారు తెలియదు యాక్చువల్గా. సారు టీవీలో, మా టీవీలో ఎందుకు ఆ రోజు వచ్చాడు సార్. వచ్చేసి నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు 2 మరణం లేని మీరు, ఒక యోగి ఆత్మకథ, ఈ 2 పుస్తకాలు చదవబోతే జీవితాలు వృధా అన్నాడు సార్. టీవీలో డైరెక్ట్ చెప్పాడు. అబ్బాయి ఎవరబ్బా ఇలాగ నేను చదివిన పుస్తకాల గురించి ఇంత గొప్పగా చెప్పాడని చెప్పేసి, ఈయన ఎక్కడ ఉంటారని చెప్పేసి నేను ఆయన సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసి ఫస్ట్ టైం సార్ నేను నెల్లూరులో కలిశాను. గొలగమూడి వెంకటేశ్వర స్వామి మందిరానికి అప్పుడు ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని, అక్కడ కలవటం జరిగింది. తర్వాత గుంతకల్లో పుట్టపర్తి సత్య సాయి బాబా దగ్గర నేను ఒక 70 సార్లు వెళ్ళాను. అలా వెలుస్తూ ఒకరోజు గుంతకల్లో పత్రిసాన్ని కలవటం జరిగింది. కలిసిన తర్వాత సార్ నేను పరిచయం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను సార్తో పాటు కంటిన్యూగా ఒక 5 ఇయర్స్ సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఊర్లో సార్తో పాటు వెళ్ళి నేను మరి ఆ మహానుభావుడు నాకు ఆయనతో తిరిగే అవకాశాన్ని ఇచ్చి, ఆయనతో పాటు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని A to Z మన ఈ స్టేట్ మొత్తం కూడా సార్ తోటి, సార్ వెహికల్లో తిరిగే మహద్భాగ్యం నాకు కలిగింది. మరి అప్పటి నుంచి కూడా నేను సార్ని అడుగుతూ ఉండేవాడిని. నాకు రకరకాల స్పిరిచువల్ డౌట్స్ ఉండేవి. సత్యసాయిబాబా గాల్లోంచి విభూతి తీస్తాడు సార్, మరి మీరు కూడా తీస్తే ఎక్కువ లక్షల మంది వస్తారు కదా సార్, మనం ఎంతోమంది ధ్యానం అందించవచ్చు కదా సార్, అట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతుండేవాడిని సార్ వాటన్నిటికీ సరే ఏం చెప్పాలో చెప్పేవాడు. తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఇక సార్ తోటి అలా తిరుగుతుండగా నాకు లైఫ్లో క్లారిటీ కావాలి సార్, ఇంకా బాగా నాకు ధ్యానం కుదరటం లేదు సార్, నాకున్న మానసిక ఒత్తిడిగా, నాకున్న పరిస్థితులకి నేను ఏం చేయమంటాను సార్ అని అడిగా. సార్ ఏం చెప్పారంటే, అరే నువ్వు గత జన్మలో విస్తారంగా ధ్యానం చేసావు, ఈ జన్మలో అందరికీ ధ్యానం చెప్పు అని చెప్పాడు. అప్పటి నుంచి నేను 2003 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇప్పటికి ఒక 65 లక్షలు 70 లక్షల మంది విద్యార్థులకి ప్రత్యేకంగా ఫోకస్ అంతా స్టూడెంట్స్ మీదే పెట్టాను. విద్యార్థులకు ధ్యానం చెప్పడం జరిగింది. అలాగే కందుకూరులో కూడా మనకు ధ్యానం క్లాసులు ఎన్నో పెట్టాము. కందుకూరు టౌన్లో దాదాపు ఒక 7-8 పిరమిడ్స్ వచ్చినాయి. నేను స్కూల్కి పోతే ఒక పాంప్లెట్ ఇచ్చాను. ఇక్కడ వలేటివరపాలెం మేడం ఉంటుంది, ఆమెకు 40 lakhsతో వలేటివరపాలెంలో ఒక పిరమిడ్ కట్టింది. స్కూల్కి పోతూ పాంప్లెట్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ వెంకన్నపాలెం అని ఇప్పుడు పనిచేసే విలేజ్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా 12 లక్షలతో పిరమిడ్ కట్టాడు. అంటే కందుకూరు టౌన్లో 10 పిరమిడ్స్ వచ్చినాయి. కొన్ని వందల మంది, వేల మంది ఈరోజు. ఫస్ట్లో స్టార్టింగ్లో ప్రకాశం జిల్లా మొత్తం మీద కూడా నేను, తర్వాత మన సన్షైన్ మేడము, చీరాల శ్రీనివాసులు 4-5 వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉండే. మరి ఈరోజు కొన్ని వేల మంది వచ్చారు ఈరోజు. కాబట్టి ఎంత అద్భుతమో ధ్యానం. మరి నా జీవితాన్ని సంపూర్తిగా ట్రాన్స్ఫార్మేట్ చేసింది. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో కూడా 10 మంది IAS ఆఫీసర్లు నన్ను పిలిచి ధ్యానం పెట్టించుకుంటున్నారు. వాళ్ళు సెమినార్స్ ఉన్నప్పుడు నేను గెస్ట్గా వెళ్తున్నాను. మరి లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందంటే ధ్యానం చేస్తే ఇంతకన్నా గొప్ప అనుభవాలు నభూతో నా భవిష్యత్తు. మరి ఇందాక శాస్త్రి గారు చెప్పారు, ఒక రాయిని శిల్పంగా చెక్కుతాడు. ఎవరైతే బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గరికి వస్తారో వాళ్ళ జీవితాలు అత్యద్భుతం. ఈ భూలోకంలో అత్యున్నతమైన జీవితం ఏదంటే ధ్యాన జీవితం, బ్రహ్మర్షి పత్రిజీ గారి సాంగత్యం ఉన్న జీవితం. మరి అటువంటి పరమగురు సాంగత్యంలో మనం ఉన్నాం. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒకసారి తెనాలిలో ధ్యానం క్లాస్ చెప్పేసి ట్రైన్లో వస్తూ ఉన్నా. జనరల్ కంపార్ట్మెంట్ విపరీతమైన రష్ ఉంది. ఇదే సింగరాయకొండ స్టేషన్లో ట్రైన్ స్టాపింగ్ ఉందనుకొని, యాక్చువల్గా స్టాపింగ్ లేదు కానీ స్టాపింగ్ ఉందనుకొని నేను బయట కాలు పెట్టేశాను. కానీ ట్రైన్ మూవ్ అవుతుంది, 30-40 కిలోమీటర్స్ వేగంతో మూవ్ అవుతుంది. నా తలపై ప్లాట్ఫారాన్ని గుద్దుకొని నా సోల్ అలా బయటకు వెళ్ళింది. కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ బాడీలోకి వచ్చింది. ఇది నా ఫిజికల్గా జరిగింది.
కాబట్టి మనము ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలో, మనం ఏం వర్క్ చేయాలని మనకి సంకల్పించిందో ఆ వర్క్ చేసిన దాకా మనం పోము. అదే రిచర్డ్ బాక్ అంటాడు, మన వర్క్ పూర్తయిన దాకా మనం పోము. కాబట్టి మన వర్క్ ఏంటంటే ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము. మరి ఒక సాధారణ మధ్య తరగతి నుంచి వచ్చిన ఒక బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక్క వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఈరోజు 100 దేశాల్లో ప్రపంచం సృష్టిస్తున్నాడు. ఒక్క వ్యక్తి అయినా. ఆయన వెనకాల డబ్బు లేదు, కులబలం లేదు, ఆర్థికము లేదు, ఉద్యోగం లేదు. తన ఉద్యోగాన్ని త్యాగం చేసి ఈరోజు ప్రపంచమంతా కూడా ధ్యానమయం చేయాలి, శాకాహారమయం చేయాలి, ఒకే ఒక్క సంకల్పంతో ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన తిరుగుతూ ప్రతి వ్యక్తిని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, ప్రతి వ్యక్తిని శాకాహారిగా చేస్తూ, ధ్యానమయం చేస్తూ ప్రపంచ శాంతికి ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తున్నాడు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఈ మధ్యకాలంలో నేను గౌరవనీయులు మల్లెల లక్ష్మయ్య గారిని ఒకరోజు నేను మా బంధువుల ఇంటికి వెళ్తూ, పెళ్లికి మ్యారేజ్కి వెళ్తూ అక్కడ కూర్చోలేక హిమబిందు మేడం గారు ఫోన్ చేశారు. ఇక్కడ మేము వచ్చే వెహికల్ లేట్ అయితే నేను ఇక్కడ హైవే మీద ఎందుకని చెప్పి హిమబిందు మేడంకి వెళ్ళాను. సార్ ఈ మధ్య మల్లెల లక్ష్మి గారు నాకు పరిచయం అయ్యారు సార్, సార్ కూడా బాగా ధ్యానం చేయాలని చూస్తున్నారు సార్ అంటే, నేను ఏమంటే సార్ కాల్ చేయటము. మరి సార్ తోటి నేను ఒక 2 నెలల నుంచి సారు నేను ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తున్నాం. రోజు సార్ పాపం నేను ఏ టైం వచ్చినా సార్ నేరుగా బెడ్రూమ్లోకి వచ్చేయండి రాము గారు, మీకు ఎవరు ఆపరే అన్నాడు సారు. మరి ఎంత సౌహృదయతో సారు, మరి మేము సారు నేను కలిసి మన కర్తవ్యం వెళ్ళడం జరిగింది. వెళ్ళి బ్రహ్మర్షి పత్రిజీ గారికి వెళ్ళడం, సార్ ఇమీడియట్గా మనకి డేట్ ఇవ్వటము. మరి మనం ఎంత భాగ్యం చేసుకున్నామో. ఎవరైతే పత్రిజీ గారి రూట్లోకి వస్తారో, ఎవరైతే ధ్యానంలోకి వస్తారో, ఎవరైతే శాకాహారంలో వస్తారో వారి జీవితాలు ఆరోగ్యము, ఆనందము, శాంతి, ప్రేమ, అత్యద్భుతమైన జీవితాలు. రాని జీవితాలు కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి నాకు అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదపద్మాలను నమస్కరిస్తూ అందరం కూడా ధ్యానం చేద్దాము, ధ్యాన ప్రచారం చేద్దాము, శాకాహారం తిందాము, శాకాహార ప్రచారం చేద్దాము, పిరమిడ్ నిర్మిద్దాము. మరి లక్ష్మీ గారు కూడా పిరమిడ్ నిర్మిస్తే మన కందుకూరు, మన హోల్ ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా కూడా మరి ఆయన వెనకాల ఉండి ఫుల్ సపోర్ట్ చేసి ఒక విశ్వ లోక కళ్యాణానికి పాటుపడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.